శ్రీనగర్ ఒకటో లైను పొట్టి శ్రీరామరావు నగర్లో వేంచేసినటువంటి శ్రీ భూనీల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ వైభవానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది జనం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. మరి ఈ గుడి మహత్యము, ఈ గుడి ప్రతిష్ట దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది ఎంతో ప్రాచీన్యంతో కూడుకున్నటువంటి గుడి. ఇక్కడ మొక్కున్న వారికి చాలా కోరికలు కూడా తీరుతున్నాయి. ఆ ఉద్దేశంతో మరి చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ భక్తులు ఈ రోజున వేలాదిగా వచ్చి ఈ రోజున సందర్శించారు. మరి ఈ గుడికి మా రామకోటి రెడ్డి గారు ప్రెసిడెంట్గా, నేను కె శివప్రసాదరావు, కొల్లూరు శివప్రసాద్ని, తర్వాత మా దేవతి కేశవరావు గారు వైస్ ప్రెసిడెంట్గా, మరి తదితరులు ఇంకా భక్తులు ఉన్నారు. వీరందరి సహాయ సహకారంతో మా మెయిన్గా మా పూజారి గారు అయినటువంటి బద్రీనాథ్ గారు, శ్రీనివాసాచార్యులు గారు వారి ప్రార్థనలతో స్వామివారిని అలంకరణ చేసుకుంటూ వస్తే ఈ భక్తుల్ని పెంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుడికి వేలాది మందిగా వచ్చేసారు. మాకు అదే సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భూనీల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనగర్ ఫస్ట్ లైన్లో వెలిసి ఉన్న ఈ ఆలయంలో ఇప్పటికే 3000 మందికి పైగా వారు దర్శనం పొంది వారి కోరికలు తీరటకు మొక్కులు మొక్కుని వారు ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు. ఇకపై కొంతమంది జనాభా ఉన్నారు. వాళ్ళందరికీ దర్శన సహాయార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రసాదం అన్ని ఏర్పాట్లు చేశారు. వీళ్ళందరూ ప్రసాదం తీసుకొని కృపకు, శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాలని మేము ఆశిస్తున్నాం. ఈ కమిటీ ఈ ఏర్పాట్లు చేసిన కమిటీ వారందరికీ ధన్యవాదాలు.